ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక తోట విషయమే మనం మాట్లాడదాం. గెత్సెమనే తోట. ఈ గెత్సెమనే తోట అనే మాటకు అర్థం ఏంటండి? గానుగా, లేదా ఈ గానుగు 2 రకాల గానుగులు ఉన్నాయి. ఒకటి నూనె గానుగు, రెండవది ద్రాక్ష గానుగు. ఈరోజు ఆయన మాట్లాడుతూ ఏ గానుగ అంటే నూనె గానుగ. ఈ గానుగ నలగగొట్టబడితేనే నూనె అనేది రావడం జరుగుతుంది. అందుకే గెత్సెమనే మరో మాట నలగొట్టబడ్డం. మరొక మాట అంటే దేవాలయము, దేవుని యొక్క సన్నిధిలో ఆయన వేదనకరమైన జీవితం గెత్సెమనే. వేదనతో కూడిన జీవితం గెత్సెమనే మాట. ఈ గెత్సెమనే తోట దేవుడు చివరిగా ఆయన అప్పగింపబడుతున్నప్పుడు ఆయన జీవించిన స్థలము. అయితే ఈ గెత్సెమనే అనే మాటకు అర్థం గానుగ, నూనె. ఈ నూనె ఒలివ మొక్క, ఒలివ నూనె అని రాయబడుతుంది. మరలా ఈ నూనె దేనికి ఉపయోగిస్తారంటే, ఒకటి అభిషేకించడానికి, రెండవది గాయాలు కట్టడానికి, మూడవది దేనికోసం అండి? దీపాలు వెలిగించడము. ఈ నలగొట్టబడినప్పుడు ఆ నూనె రావడం జరుగుతుంది. దేవాది దేవుడు కూడా మన కొరకు నలగొట్టబడ్డాడు. వేదనకరమైన జీవితాన్ని జీవించి ఉన్నాడు. మన కొరకు ఆయన నలగొట్టబడి జీవితము, ఆయన ఏ పాపం లేనటువంటి వాడు. అయితే మన కొరకు మన పాపం నిమిత్తం ఆయన నలగొట్టడం జరిగింది. అయితే దేవుని సన్నిధిలో చివరిగా ఆయన గెత్సెమనే తోటలో జీవించినప్పుడు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆ గెత్సెమనే తోట ఆయన జీవించిన గెత్సెమనే తోట కూడా ఆ ఒలివ మొక్క, ఆ ఉండేటువంటి కొండ ఏదైతే ఉందో ఆ ఒలివ కొండ చాలా ఎత్తైనది. ఆయన చివరిగా ఆయన జీవించినప్పుడు ఆ ఎత్తైన కొండకు ఆయన ఎక్కి ఆయన ప్రార్థించడం చూస్తున్నాం. ఆ ఒలివ మొక్కల దగ్గర ఆయన ఎక్కువ ప్రార్థిస్తున్నాడు. ఎత్తైన కొండ ఎక్కే ముందు కూడా తన శిష్యులను వెంట పెట్టుకుని అక్కడ వెళ్ళడము మనం చూస్తూ ఉన్నాం. ఆ శిష్యులు కూడా వారి కన్నులో భారంతో నిండి ఉన్నవి. అయితే ఆయన మెలకుగా నుండి మీరు ప్రార్థించడం